నమస్తే. ఈరోజు మన టాపిక్ హార్మోన్స్ రిలీజ్. దానికన్నా ముందు ఒక పద్యం చెప్పుకుందాం. పద్యం ఎందుకు చెప్పుకోవాలంటే, మనం జనరల్గా ఏంటంటే ఏదన్నా ఒక మంచి మాటలు విన్నా, పద్యాలు విన్నా, పాటలు విన్నా మనలో హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ భాగవతంలో సూపర్ పద్యాలు ఉన్నాయి. దాంట్లో ఒక పద్యం పాడుకుంటాం ఇప్పుడు మనం. పలికెడిది భాగవతం అట, పలికించడివాడు రామభద్రుడట, నే పలికిన భవహరమగునట, పలికద వేరుండుగాద పలుకగనేలా. అట్లాగే దీనిని ఇంకో రకంగా కూడా పాడతారు. ఎట్లాగంటే పలికెడిది భాగవతం అట, పలికించడివాడు రామభద్రుడు అటనే పలికిన భవహరమగు అట, నే పలికిన భవహరమగునట, నే పలికద వేరుండుగాద పలుకగనేలా. అంటే నేను పలికితే భవహరమగునే అయ్యేటట్టయితే వేరే కథలు ఎందుకు పాడుకుంటాను అంటే రాముల వారి కథలే పాడుకుంటానని చెప్తున్నారు పోతన గారు. ఇక్కడ మన శరీరానికి కావాల్సిన 4 రకాల హార్మోన్స్ ఉన్నాయి. ఇవి ఎలా రిలీజ్ అవుతాయి, రిలీజ్ అయితే ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. మనం మొదటిది డోపమైన్ అనే హార్మోన్. డోపమైన్ అంటే ఇది మనసుకి నచ్చిన పని చేయటం మూలంగాను, చిన్న చిన్న ఫంక్షన్స్ అటెండ్ అవ్వటం మూలంగాను, నలుగురితో కలిసిమెలిసి తిరగటం మూలంగాను ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది మన మనసుకు ప్రశాంతతని ఇస్తుంది. ఇలా ప్రశాంతంగా ఉన్నాక మనకు లేనిది ఏముంటుంది? రెండవది ఆక్సిటోసిన్ అనే హార్మోన్. ఇది లవ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే లవ్లో పడ్డ వాళ్ళకి ఈ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఎవరినైనా ఇష్టంగా మన చుట్టాలని, ఎవరినైనా మన పిల్లల్ని కానీ హక్ చేసుకున్నప్పుడు కూడా ఇది ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇష్టమైన వారితో సమయం గడిపినప్పుడు ఈ హార్మోన్ విడుదలవుతుంది. దీని మూలంగా మానసిక స్థితి మెరుగుపరుస్తూ ఉంటుంది. మూడవది సెరటోన్. ఇది తోట పని చేసేటప్పుడు, ప్రకృతితో కలిసి తిరుగుతున్నప్పుడు, వాకింగ్కి వెళ్ళినప్పుడు ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది విచారాన్ని దూరం చేస్తుంది. నాలుగవది ఎండార్ఫిన్. యోగా, ఎక్సర్సైజ్ అలాంటివి చేసినప్పుడు, మరి మనకు బాగా నచ్చిన ఫుడ్ తిన్నప్పుడు ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది నొప్పులను దూరం చేస్తూ ఉంటుంది. మొదట ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు మనకు చాలా కష్టంగా ఉంటుంది. మధ్యలోకి వచ్చేసరికి చాలా ఈజీ అయిపోతుంది. కారణం ఏంటంటే ఈ హార్మోన్ రిలీజ్ అవ్వటం మూలంగానే. అంతేకాదు, ఇక్కడ మనకేంటంటే ఇన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవ్వటం మూలంగా మనకు చాలా చాలా రిలీఫ్ ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, నవ్వుతూ ఉంటాం. చాలా నవ్వు వస్తూ ఉంటుంది. అలా నవ్వుతూ ఉండాలంటే ఏం చేయాలంటే, పగవలది ఎవ్వరితోడను వగవంగా వలదులేమి వచ్చిన పెదప్పను, తెగనాడ వలదు సభలను మగువకు మనసీయ వలదు మహిళ సుమతి. మగువకే కాదండి, ఒక మనిషికి మన మనసుని ఇవ్వకూడదు. అసలు స్నేహం చెయ్యొచ్చు, సిన్సియర్గా ఉండొచ్చు, కానీ మన మనసు వాళ్ళే అయిపోకూడదు. దాని మూలంగా ఎప్పుడూ ప్రాబ్లమ్స్ ఒక్క భగవంతుడికి తప్ప. అంతేకాదు, సందర్భం లేకుండా నవ్వకూడదు. దానికి ఒక పద్యం చెప్పుకుందాం. నవ్వకమీ సభలోపల, నవ్వకమీ తల్లిదండ్రుల నాదులతోడను, నవ్వకమీ సతితో పరపతితో కూడాను, నవ్వకమే విప్రవరుల నయమిది సుమతి. అంటే దాని అర్థం ఏంటి? పెద్దలు ఉన్న సభలో తల్లిదండ్రులను చూసి కానీ, యజమానులను చూసి కానీ, ఇతరుల భార్యాభర్తలను చూసి కానీ, బ్రాహ్మణుని చూసి కానీ పరిహాసంగా నవ్వరాదు అని అర్థం. మీకు ఇవన్నీ తెలిసినవే అయినా కూడా నేను మళ్ళీ చెప్తూ ఉంటాను. నన్ను ఆదరిస్తున్నందుకు మీకు సరదా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉమాదేవి సెలవు తీసుకుంటుంది. నమస్తే.